ఓం సాయిరామ్. జై శ్రీరామ్. సాయి బంధువులందరికీ కూడా ఈరోజు శ్రీ సాయినాథ శ్రవణమంజరి గురించి, సాయినాథ శ్రవణమంజరిలో గల విశిష్టత గురించి, దాని అమోఘమైన ఫలితం గురించి దాసగణ మహారాజుచే రచించి బాబావారి అనుగ్రహం పొందిన శ్రీ సాయినాథ శ్రవణమంజరి శ్రద్ధా సబూర్లతో పారాయణం చేసినట్లయితే చేసిన వారికి సర్వారిష్టములు తొలగి సుఖశాంతులు కలుగుతాయి అని శ్రీ సాయిబాబా వారే స్వయంగా ఆశీర్వదించి చెప్పారు. దీని పారాయణం వలన అల్పాయుష్కులు పూర్ణాయుష్కులు అవుతారు. నిరుపేదల ఇంట కుబేరుడు సాక్షాత్తు నివసిస్తాడు. అలాగే సంతానం లేని వారికి సంతానం, కళ్యాణం కావలసిన వారికి కళ్యాణము, ఇల్లు లేని వారికి ఇల్లు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు, ఇలా అన్నీ కూడా ఎవరి కోరికలను బట్టి భక్తి శ్రద్ధల చేత పారాయణం చేసినట్లయితే వారికి సాయి అనుగ్రహం లభిస్తుంది. నిత్య పారాయణానికి వీలు కాకుంటే నిత్యము పారాయణం చేయడం వల్ల చాలా ఉత్తమము. ఒకవేళ మనకు అలాంటి సమయము చిక్కనప్పుడు కనీసం ప్రతి గురువారం నాడు, అది కూడా సాధ్యం కాకపోతే ప్రతి నెల ఏకాదశి తిథి నాడు ఈ యొక్క పారాయణం చేసినట్లయితే దీని ఫలితం అమోఘంగా ఉంటుంది. ఈ శ్రవణమంజరిని బాబావారి ఆలయంలో ఒకే ఆసనం పైన కూర్చొని 11 సార్లు 11 వారాలు గనుక చదివినట్లయితే, భక్తి శ్రద్ధల చేత, శ్రద్ధా సబూరిల చేత చదివినట్లయితే తప్పకుండా వారికి షిరిడి సాయిబాబా వారు సాక్షాత్తు దర్శనమిస్తారని చెప్పేసి గురువుల వారి వాచ. ఓం సాయిరామ్. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.